హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చంద్రావతీస్ వ్లాగ్. ఏంటి గొంతు మారిందని చూస్తున్నారా? చంద్రావతి వల్ల మనవరాలన్నమాట. మా నాన్నమ్మకి బాగాలేదు, గొంతు బాగాలేదన్నమాట. అందుకని నేను వాయిస్ ఓవరింగ్ ఇస్తున్నాను. సో ఇదిగోండి, ముందుగా మన స్పెషల్ ఏంటంటే చేపల పులుసు. చాలామంది అడుగుతున్నారు పెట్టమని. సో మనం చేపల పులుసు పెడుతున్నాం. సో కోనసీమలో మా ఊరు వంట. ముందుగా మనం కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసి ఇప్పుడు ఒక పేస్ట్ వేస్తున్నాను చూసారా? ఏంటంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, ధనియాలు పేస్ట్ చేసి వేసిన పేస్ట్ అన్నమాట. దాన్ని వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. సో మనం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారా? అందరు చూసే ఉంటారు. సో నేను ఆ వీడియోలో ఎవరెవరు మన సబ్స్క్రైబర్స్, ఎవరు కామెంట్స్ పెడుతున్నారు, ఎవరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వాళ్ళ అందరి పేర్లు నేను చెప్పానమాట లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ ఎవరు చూడకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత చూడండి. నాకు తెలిసి అది గుత్తొంకాయ కూర అన్నమాట లాస్ట్ టైం చేసేది. మీ పేర్లు కూడా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేస్తారంటే కూర ఎలా ఉందో కామెంట్ చేసి రివ్యూ ఇవ్వండి, చేసుకోండి. ఇంకా మీరు మీ పేరు పంపించండి. మీ పేరు పంపిస్తే ఆ పేరుని నేను వీడియోలో పెడతాను. నెక్స్ట్ వీడియోలో స్టే ట్యూన్. సో చూసారా, మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకున్న తర్వాత మగ్గించాలి కూడా, వేపాలి పేస్ట్ని బాగా. చూసారా మన టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా టెక్స్చర్ వచ్చిందో. సో చూసారా, మనం బాగా కలుపుకున్న తర్వాత ఆ టెక్స్చర్ గమనిస్తే ఎంత బాగుంటుంది చూడండి. చూపిస్తాను టెక్స్చర్ చూడండి. మనం ఇప్పుడు ఇదేంటంటే టమాటాల్ని మనం మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకున్న పేస్ట్ అన్నమాట. టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని చూసారా టెక్స్చర్ చూపిస్తాను కూడా ఆ టెక్స్చర్లో రావాలి. సో అక్కడ లాస్ట్లో వీడియో మిస్ అయింది, అక్కడ బాగా కలుపుకోవాలి. అక్కడ వీడియో స్టోరేజ్ లేదని మిస్ అయింది. ఇది చూసారా, మనం పసుపు వేసుకొని సరిపడా పసుపు, సరిపడా కారం వేసుకోవాలి. నేను జస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను, క్వాంటిటీస్ చెప్పట్లేదు. మేము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. మనము ఉల్లిపాయలు బట్టి కూర ఎలా ఉంటుందో చెప్పగలం. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి పసుపు, ఉప్పు, కారం అవన్నీ ఎక్కువ పడుతుంది. ఇంకా మనం తక్కువ వేసుకుంటే తక్కువ పడతాయి. మీకు నచ్చినంత క్వాంటిటీలో వేసుకోండి. నేను జస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను అంతే. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టెక్స్చర్ చూసారా? సో ఇంకా మనం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం క్వాంటిటీ బట్టి చింతపండు రసం కూడా వేసుకోవాలి. మైట్ బి నో హౌ టు డూ ఇట్.
సో మనం బాగా కలుపుకోవాలన్నమాట. సరిపడా వేసుకోవాలి, మాకు కొంచెం ఎక్కువ పడుతుంది. సో బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎలా మరుగుతుందో, మనకి చూపిస్తాను. సో ఎలా మరుగుతుందో కొత్త ఇలా మరిగిన తర్వాత మనం ఇప్పుడు చాప మొక్కలు వేసుకోవాలన్నమాట. చాప మొక్కలు, బెండకాయ మొక్కలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కలపకూడదు, కలిపితే మొక్కలు ఇరిగిపోతాయి. చాప మొక్కలు, బెండకాయ మొక్కలు ఇరిగిపోతాయి. సో మూత పెట్టి తీసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. కావాలంటే కొత్తిమీర వేసుకోండి. మూత పెట్టి తీసేది మిస్ అయిందనమాట కొంచెం. సో స్టే ట్యూన్ ఫర్ యువర్ నేమ్స్ and like, share, subscribe to Chandramati's vlog. Thank you for watching this video. Stay tuned. Har Har Mahadev.